मनसा विष्णु प्रार्थनां समर्पयामि। ओम महालक्ष्मी रत्ने विष्णुपति धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। इति देवता सर्वेभ्यो देवताभ्यो नमः। पुस्तकं ఉంది అభిషేకం చేయడానికి ध्यायामि सत्यनारायण स्वामिने नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि समर्पयामि मुखेआगमनं समर्पयामि उपचारामि स्नानम्। ओम आघोषितां योमनि लेंदे स्मृतरा मोटे అప్పుడు గ్లాస్తోనే వంచండి పాలు దండపెట్టండి గ్లాస్ చెప్పుకోవట్లేంద్రో నారాయణ నారాయణ అనుకోని మనసులో వేయండి। ఓం అభ్యాయ సుమేత దేవ విశ్వస్వరం విగ్రహాలు అభ్యాయ సుమేత దేవ విశ్వస్వరం మహావాయ సంగతే ఈడే రత్నపయామి ఈడే రత్నపయామి। ఓం మనం స్నానం చేస్తాం బాగా గట్టిగా ఓం అభ్యాయ సుమేత దేవ విశ్వస్వరం మహావాయ సంగతే ఈడే రత్నపయామి। स्नारंगरिषे दलिग्रावनो कालकं जिष्णोरस्य बालकं रत्नास्तपयामि। स्नानानन्तरमध्ये आद्य स्नारंगरिषे मधुस्नारंगरिषे ओम मधु वातार्तायते चरन्त सिंधवः माध्येन संतोषते हेमतदक्षो देवदत्पादुः मध्योरस्न प्रदा मधुमागम सूर्यः माध्येर्गावोपवन्तुनाः मधुनास्तपयामि। मधुस्नानानन्तरमध्ये शक्तिस्नारंगरिषे ओम स्वादुपवस्य दिव्याय जन्मने स्वादुमित्राय वरुणाय वायवे प्रापदे मद्वाराय ओम प्रयासयामि। शक्करस्मे यायफलनिर्या पुष्पाय पुष्पने रास्पने दासानां चमकः पंचफलोदक स्नानं समर्पयामि। फलोदकं उद्धरण विहेसु पंचफलोदक स्नानं समर्पयामि। फलोदक स्नानानन्तरमध्ये आवेरिदुंगभद्राजाक्ष्णवेनयोगमे भागीरथे प्रमुख्याता पंचगङ्गातीर्था पंचफलोदक स्नानानन्तरमध्ये शुद्धोदक स्नानं समर्पयामि। ओम पंचफलोदक स्नानानन्तरमध्ये शुद्धोदक स्नानं समर्पयामि। शुद्धोदक स्नानानन्तरमध्ये टंकाय ओम सहस्रशीर्षा प्रजा सहस्राक्ष सागरपाल सबोमिं विशुद्धोरत्वा कोटेशन నీళ్ళు దానికి పట్టేసేయండి విగ్రహాలు। అత్యధిష్ఠదశాంగం పురుష ఏవేద సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉదాం తత్వశేషానః యదన్నేన తిరోధి కచ్చెలు పెట్టేసేనా లాస్ట్కి వస్తే చూడు మనం ఏమంటే టెంకాయ ఒకవేళ చెడిపోయింటే ఇబ్బంది కాకుండా అందుకని దాంట్లో పడుకోవాలి అట్లా లేదంటే పంచామృతం అంతా వేస్ట్ అయిపోతుంది। निर्यापला पुष्पाय चुष्णे प्रत्रिप्रोदास्तानो मुञ्चं ब्रह्मसा फलोदके स्तवयामि। फलोदक स्नानानन्तरमध्ये जीवटं मी जीवटं आर्किल फोन नंबर ओम सहस्रशीर्षा प्रजा सहस्राक्ष साधुपाल सबोमिं विशुद्धोरत्वा अत्यधिष्ठदशां गुणं प्रजा एवेदं सर्वं यद्भूतं तत्तमेकनिकटे पादकिण्डं यद्भूतं यच्छभव्यं उदां तत्त्वशेषानः यदन्नेन तिरोधि ఎక్కువ పడింది పాలు వేసేయండి స్వామి। పంచామృతం ఇష్టపడే చాలా మంది సగ
భక్తుల బాధలు తొలగించునంటి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుచున్నాను. నమస్కారం చేసుకోండి. నీకు నమస్కరించుచున్నాను. శ్రీహరి ఆ స్తోత్రం విని నారద మహామునితో ఈ విధంగా నేను, నారద మహాముని నీవు వచ్చిన కారణం ఏమయ్యా, నీ కోరిక తీర్చదము చెప్పుము అని అనెను. నారదుడు శ్రీ మహావిష్ణువును చూచి, జగద్రక్షక, భూలోకంలో మానవులు అనేక విధమైనటువంటి కష్టాలు పడుతా ఉన్నారు, వాళ్ళకి ఆ కష్టములు ఎత్తుదలుగును, అందుకు ఏమైనా ఉపాయం ఉంటే చెప్పమని ఆ యొక్క బ్రాహ్మణుని అడిగిను. అందుకు శ్రీహరి ఈ విధంగా చెబుతున్నాడు, నారద మహాముని నీవు లోకం మంచి కోసం చక్కని విషయం అడిగినావు. అందులో ఒక వ్రతం కలదు, అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరిస్తారో వారి కుటుంబాలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యములు పొంది పరమున మోక్షమును పొందుతారు. అది విని నారదుడు ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతం చేసే దాని వల్ల ఏం ఫలితం వస్తుందయ్యా? ఆ వ్రతం ఎట్లా చేయాలి? దాని ఇదివరలో ఎవరెవరు చేశారు అది ఎంత సవిస్తారంగా తెలపమని కోరుతారు. అందులకు ఆ శ్రీమన్నారాయణుడే ఈ విధంగా చెబుతున్నాడు, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములను కలుగజేయును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదముగా ఉండును. ఈ వ్రతమును వైశాఖ మాసం నందు గాని, కార్తీక మాసం నందు గాని, లేదా ఒక శుభ దినమున గాని చేయవలేను. కష్టములు సంభవించినప్పుడును, దరిద్రముతో బాధపడతా ఉండేటప్పుడును ఈ వ్రతము చేస్తే చాలా మంచిదవుతుంది. ఏదైనా వివాదం అంటే కొట్లాటలు కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరిస్తే అట్టి వివాదంలో తప్పకుండా జయము కలుగుతుంది. నారద మహాముని ఈ వ్రతం శక్తి గలవారు ప్రతి నెలా చేసుకోవచ్చును, లేదా సంవత్సరానికోసారైను చేయవచ్చును. ఎవరు శక్తానుసారం వారు చేసుకోవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి యందును, రవి సంక్రమణ మందును, అంటే నూతన గృహప్రవేశ సమయంలో, వివాహ సమయంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చును. సత్యనారాయణ స్వామి చేసేవారు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు అంటే స్నానము, సంధ్యావందనము, దేవుని పూజ ఇవన్నీ నిర్వర్తించుకొని శుచిగా నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును చేస్తున్నాము అని మనస్సులో స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలేను. నమస్కారం చేసుకోండి. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలమున అన్ని నెరవేర్చుకొని సాయంకాలం మళ్ళా స్నానం, రాత్రి ప్రారంభ కాలమును కూడా ఈ వ్రతం చేసుకోవచ్చును. పూజా స్థలంను గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలు 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశమును ఉంచవలేను. కలశమును వెండితో గాని రాగితో గాని చేయవలేను. మరీ పేదవారైతే మట్టితో కూడా చేసి పెట్టవచ్చును. ఎవరి శక్తానుసారం వారు చేసుకోవచ్చును. లోపత్తో పిసినారతనం అనేది పనికిరాదు. ఎంత పరిస్థితి ఉంటే అంత పరిస్థితి పెట్టి ఆచరించవలేను. నూతన వస్త్రాల మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలేను. ఆ ప్రతిమ 1 కర్షం బంగారంతో గాని, అర్ధ కర్షం బంగారంతో గాని, తుదకు 1/4 కర్షం బంగారంతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకం గావించి మండపముగా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ, తర్వాత లక్ష్మీదేవిని, పార్వతి, పరమేశ్వరుడు మొదలు నవగ్రహాలను అంటే మనం అన్ని పూజ చేసినాం కాబట్టి డైరెక్ట్ సత్యనారాయణ సంపూజలోకి వెళ్ళిపోయినాం. లేదంటే ఇవన్నీ చేయవచ్చు, చేసి మళ్ళీ సత్యనారాయణ సంపూజలో పోవాలి. నవగ్రహ పూజ అవన్నీ చేసేసినాం, వరుణ పూజ అన్ని చేసేసినాం కాబట్టి మనం డైరెక్ట్ గా సత్యనారాయణ సంపూజలోకి పోయినాం. లేదు సత్యనారాయణ సంపూజ సపరేట్ గా చేసుకోవాలంటే గణపతి పూజ, పార్వతీ పరమేశ్వర పూజ, ఫస్ట్ వరుణ పూజ 2 కలశాలు పెట్టి పూజ చేసినాం, అది పూజ చేసి నవగ్రహాలు చేసి అష్టదిక్పాలకులు పూజ చేసి 100% చేయాలి. మొదట కలశమున వరుణదేవుని పూజ చేయవలేను. విఘ్నేశ్వరుడు మొదలు 5 దేవతల మంత్రములకు ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలేను. పిదప సత్యనారాయణ స్వామిని అష్టదిక్పాలకులను అంటే తూర్పు మొదలు 8 దిక్కుల యందు ప్రతిష్ఠించి పూజ చేయవలేను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారు స్త్రీలు పురుషులను యథాశక్తి దక్షిణలు ఎత్తి కథలన్నీ శ్రద్ధగా విని బ్రాహ్మణులతోను కలిసి భోజనం చేయవలేను. సత్యనారాయణ స్వామి నృత్యములను, గీతములను అంటే పాటలను పాడవలెను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్ట కామితార్థములను పొందుటకు మిక్కిలి సులభమైన మార్గము. శశాంగం
गायत्री पास्यन्मा प्राण प्रेमत्वा प्राणात्मन्मा नारकेलफला कदलीफला नारकेलफलनिवेदयामि पूगीफलमायकं नागुलेकं गर्भोदं संयुक्तं ताम्बूलं पुच्छितां पूगीफलताम्बूलं समर्पयामि हिरण्यगर्भाय नमः सर्वपुष्पाक्षां समर्पयामि सर्वपूजां समर्पयामि सर्वपूजां समर्पयामि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महालक्ष्मी विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सत्यनारायण स्वामी नमः कर्पूरमौल्यांदस्यामि रक्षां धारयामि लक्ष्मी తీసుకోండి అతడు మిక్కిలి దరిద్రుడు భిక్ష చేసుకొని ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లును తిరుగుతుండేది వాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైనటువంటి కష్టములను అనుభవించుడు చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందిన వాడై ఆ పేద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓ ఈ బ్రాహ్మణుడా, నీవు వేద విద్యావంతుడు అయి ఉండి ఇట్లు దరిద్రము అనుభవించుతూ తిరుగుతుంటివేమయ్యా అని అడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాను, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్ష చేసుకొని జీవనం చేయుచున్నాను, చాలా కష్టములు పడుతున్నాను, నా దరిద్రం పోవుడికి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పమని ఆ బ్రాహ్మణుని అడిగాను. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు, ఆ సత్యదేవుని సేవిస్తే నీ కష్టములు ఎలా తొలగిపోతాయి, ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరింపమని చెప్పాను. ఆ విధంగా చెప్పి ఆ యొక్క ముసలి బ్రాహ్మణుడు ఆ వ్రతము ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడే మాయమైపోయిను. అది విని ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క ముసలి బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేస్తాను అని మనసులో సంకల్పించుకుని ఆ రోజు ఉత్సాహం వలన నిద్ర రాకపోగా, అంటే మనకు రేపు గృహప్రవేశం ఉండగా ఈ రోజు రాత్రి నిద్ర రాదు. ఏమంటే అయ్యో అదేమైనా ఇదేమైనా టెన్షన్ వాళ్ళు ఎవరు సరే అంటే అట్లా టెన్షన్ తో నిద్ర రాదు ముందు రోజు రాత్రి. అట్లా వీళ్ళకి నిద్ర వస్తా ఉంటాయి. బ్రాహ్మణుడికి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలం లేచి నిత్య కృత్యాలన్నీ నెరవేర్చుకుని ఈ రోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను అని మనసులో సంకల్పించుకొని భిక్ష చేసుకోవడానికి బయలుదేరుతాడు. ఆ దినమున ఆ బ్రాహ్మణుకు చాలా ద్రవ్యం అంటే డబ్బు లభిస్తుంది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తాడు. ఈ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు ఉండేటువంటి సకల దుఃఖములు నశించిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించెను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి నెల విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ వచ్చెను. ఈ విధంగా ప్రతి మాసము అంటే ప్రతి నెల చేయడం వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడు ఒకటియేగాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడై అంతిమును మోక్షమును పొందెను. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణి వల్లనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారు ఎందరూ సుఖంగా ఉంటారు. ఓ మునులారా, ఆ విధంగా శ్రీహరి నారదుని చెప్పినటువంటి వ్రతాన్ని ఇప్పుడు మీకు తెలిపి తిని అని సూత మహాముని చెప్పాను. మరలా ఆ ముందు సూత మహాముని చెప్పారు, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణి మాటలు విని ఎవరు ఈ వ్రతం చేసారో అదంతా విస్తారంగా తెలపమని కోరిరి. సూత మహాముని ఈ విధంగా చెప్తున్నారు, ఓ మునులారా, ఆ వ్రతం ఎవరెవరైతే చేయబడినదో చెప్పుతున్నారు వినండి. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తూ ఉండెను. బంధువులు స్వజనులు అంటే మన సొంత ఊరి వాళ్ళు పక్కింటి వాళ్ళు అంతా వచ్చి ఆనందంగా వ్రత కథ వింటూ ఉండిరి. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేస్తా ఉంటే కట్టెలు అమ్ముకొని జీవించు వాడు వచ్చి కట్టెల కావడి అంటే కట్టెల మోపు తీసుకొని వచ్చి ఆ కట్టెల కావడి వీధిలోంచి లోపలికి వచ్చి ఈ యొక్క వ్రతాన్ని చూస్తాడు. ఆ కట్టెలమ్ము వాడు చాలా ఆకలి దప్పులతో ఉండి బ్రాహ్మణుడు చేస్తున్నదంతయో చూసి, ఓ మహాత్మా, మీరు చేస్తా ఉండేటువంటి వ్రతం ఏమయ్యా? ఈ వ్రతం చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది? దయతో విషయం అంతా చెప్పమని ఆ యొక్క బ్రాహ్మణుని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు విధంగా చెప్తాడు, నాయనా, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యములు కలుగుతాయి. అందులో ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్మాయి వాడు చాలా సంతోషించి డబ్బు తీసుకుని ప్రసాదము తీసుకున్న తర్వాత భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్టెలమ్మ వాడు సత్యనారాయణ స్వామి చేయడానికి నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావి అంటే పుల్లల భుజంపై పెట్టుకొని ఈ పుల్లలు అమ్మిండేటువంటి డబ్బు పెట్టి నేను రేపు సత్యనారాయణ స్వామి చేస్తాను అని సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరుతాడు. ఆ దినము ఆ కట్టెలమ్మ వాడు చాలా డబ్బు ఉండేటువంటి ధనవంతులు ఉండేటువంటి వీధికి పోయి ఆ కట్టెలమో పంపితే
ముందు దినం కంటే రెట్టింపు ధనం వస్తుంది. దానికి అతడు చాలా సంతోషించి అరటి పండ్లు, పాలు, నెయ్యి, గోధుమ నూకలను తీసుకొని ఇంటికి చేరుతాడు. తర్వాత అతడు తన బంధువులను, మిత్రులను యథావిధిగా ఆహ్వానించి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాడు. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాడో ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవిత కాలమంతయు సర్వ సుఖములు అనుభవించి అంత్యమున సత్యలోకమును పొందెను. శ్రీ లక్ష్మీ సమేత నారాయణ స్వామి ఓం భూర్భువః స్వస్య విద్రువరేణ్యం భర్గో యో నః ప్రచోదయాత్. ఓం మూతల్ది పంచామృతము మూతల్ది